నమస్తే. మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. రాజ్యాంగం ఇచ్చిన ధైర్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అత్యంత పేద వర్గాలకు అన్యాయం చేసే ఏ ఒక్కరిని కూడా క్షమించకుండా మనం ఈ ఆర్ న్యూస్ తరఫున క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ప్రశ్నించే గొంతుకలు లేకపోతే ఈ యొక్క సొసైటీలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కాబట్టి క్వశ్చన్ చేయడమే మన కర్తవ్యంగా ఎంచుకొని ఈ ఆర్ న్యూస్ను స్థాపించడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే సత్తా ఈ ఆర్ న్యూస్కు ఉన్నది. ఓకే ప్రజలారా, న్యూస్లోకి వెళ్తే ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికలో నేటి ప్రధాన వార్తలు. ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్తో లక్ష్మణ రేఖ గీశాం, ఇక ఉగ్రవాదులకు జవాబు పక్కాగా ఉంటుంది. మన సైనిక స్థావరాలను ఏమీ చేయలేకపోయారు. భారత్ శాంతి కాముక దేశం. ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు. ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సాంప్రదాయం. ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచి మోదీ స్పష్టీకరణ. అక్కడికి ఆకస్మికంగా వచ్చిన ప్రధాని అంటూ ప్రధాన వార్త. ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రసంగిస్తూ వందనం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో వెనుక వైపు S-400 గగనతల రక్షణ వ్యవస్థ. అయితే S-400ని ఆదంపూర్లోని మన సైనిక స్థావరాలను దెబ్బకొట్టామంటూ పాకిస్తాన్ చేసిన అసత్య ప్రచారాలకు తావీయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడ సందర్శించి సైనికులకు ధైర్యం ఇచ్చి అక్కడ ఏమీ కాలేదు, మా S-400 ఆదంపూర్లో మా సైనిక స్థావరాలకు ఎటువంటి ఇది కాలేదని చెప్పి, ఏది ధ్వంసం కాలేదు, మీరు చేసేటి ఓన్లీ అసత్య ప్రచారాలకే, మీ బతుకు అంతే అన్నట్టు సమాధానం చెప్తూ నిన్న అక్కడికి ఆకస్మికంగా వెళ్ళిన ప్రధాన మంత్రి గారు. అయితే వార్తలోకి వెళ్తే, పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదం ఇక మీదట కొనసాగినట్లయితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్కు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశామని చెప్పారు. ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ జవాబిస్తుందని, అది పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవలి దాడుల్లో భారత్కు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు పాక్ తప్పుడు ప్రచారం చేసింది. దానికి ధీటుగా మా దగ్గర ఎటువంటి ధ్వంసం కాలేదన్నట్టు ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకు సమాధానం ఇవ్వడం జరిగింది.
తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అదే రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని దాయాది దేశానికి బలమైన సందేశం పంపించారు. మన దేశానికి చెందిన సైనిక స్థావరాల్లో ఏ ఒక్క దానిని కూడా పాక్ నష్టం కలిగించలేకపోయిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక దళాలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించిన ఆయన వాటి సేవల్ని కొనియాడారు. మన దేశాలు సాధించింది అద్భుతమైన అదన్నట్టు ప్రధానమంత్రి గారు నిన్న ఆదంపూర్ బేస్ను వేదికగా చేసుకొని సైనికులతో కలిసి వైమానిక సైనికులతో కలిసి నిన్న మీటింగ్ పెట్టిన సందర్భం, అక్కడ సందర్శించిన సందర్భం. మిగతా వార్తలు 3వ పేజీలో ఉన్నాయి ప్రజలారా. శాంతి దూత బుద్ధుడితో పాటు శత్రువులపై కత్తి దూసిన గురు గోవింద్ సింగ్ నడయాడిన నేల ఇది. ధర్మ స్థాపనకు ఆయుధం పట్టడం భారతీయ సాంప్రదాయం. మన సోదరీమణుల నుదుట సింధూరాన్ని తుడిచేస్తే మనం వెళ్ళి ఉగ్రవాదుల్ని మట్టు కరిపించాం. భారత్పై కన్ను వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద పోషకులకు తెలిసి వచ్చింది అన్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి ప్రధాన వార్త. అయితే ఇలాంటప్పుడు మనం నరేంద్ర మోదీ గారి గురించి మంచిగా మాట్లాడకుండా ఉండలేము. సరే, పార్టీలకు అతీతంగా మనకు ఏ పార్టీతో సంబంధం లేదు. చూడండి, మోదీ గారు రెస్ట్ లేకుండా అనునిత్యం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశం కోసం, ధర్మం కోసం కష్టపడతారు. అది అందరికీ తెలిసిన మాట, వాస్తవం. నరేంద్ర మోదీ గారికి ఎవరున్నారు చెప్పండి? ఆయనే మహా యోధుడు, మంచి నాయకుడు. ఇంతకంటే మనం ఎక్కువ చెప్పలేము మోదీ గారి గురించి. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మనకు అవసరం కూడా లేదు. అయితే ఇట్లా ఆలోచించి, దేశ బాగు గురించి ఆలోచించి అడుగులు వేసే నాయకులు ఉండాలి కదా. అయితే వాళ్ళకు ఎట్లా ధీటుగా సమాధానం ఇవ్వాలనో యుద్ధం ప్రకటించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి పాకిస్తాన్ వాడే వెళ్ళి కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితి తెచ్చి మళ్ళీ చాకచక్యంగా దేశానికి ఎటువంటి నష్టం చేకూరకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారైతే వారి అధ్యక్షతన వహిస్తున్నారు. చెప్పకుండా అయితే ఉండలేం ఫ్రెండ్స్. మనం మంచి చేసే నాయకులకు చెప్తాం, అదే మన ప్రత్యేకత. ఓకే, ఇక ఏ ప్రభుత్వం పదవి ప్రభుత్వ పదవి చేపట్టను జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ. మన జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి నిన్న పదవి విరమణ సందర్భంగా నేను ఇక ఏ ప్రభుత్వ పోస్టు స్వీకరించను అని స్పష్టం చేశారు వార్తలో. ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం. సారు మంచోడున్నట్టు. ఇప్పుడు మన దగ్గర ఆఫీసర్లు రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. అలా ఉంటేనే కదా కొత్త వాళ్ళకు అవకాశాలు దక్కేది. సారు సేవలు మనకు మంచిగా యూజ్ అయినాయి, చేశారు. మంచి ఆయన జస్టిస్గా ఉన్న కాలంలో మంచి మంచి నిర్ణయాలు చేసిండు. అయితే మొన్న జడ్జిల ఆస్తులు కూడా లెక్కలోకి రావాలన్నట్టు తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్పది. ఇలాగే చాలా బాగా చేసినట్టు, మంచోడున్నట్టు సార్. అయితే మనం ఇక మాట్లాడితే జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కష్టించి పనిచేయడమే మార్గం అని ఉద్బోధ. పదవీ విరమణ చేసిన సిజేఐ.
అన్నట్టు ప్రధాన వార్త. 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, మంత్రి పొంగులేటి వెల్లడి. రాష్ట్రంలోని 4 సమీకృత గిరిజనాభివృద్ధికి సంస్థ ఐటీడీఏ ఇలా పరిధిలో 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పలు సందర్భంలో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిరిజనులకు ఇళ్ల మంజూరుపై పలు సూచనలు చేశారు. వారి సూచనలు సలహాల మేరకు ఆదిమ గిరిజన తెగలలోని అతి బలహీన వర్గాలైన చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాం. అట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆసిఫాబాద్లో 3,551, బోధులో 695, ఖానాపూర్లో 1,802, సిర్పూర్లో 311, ఆదిలాబాద్లో 1,430, బెల్లంపల్లిలో 326 ఇళ్లను ఇస్తున్నాం. భద్రాచలం ఐటీడీఏ పరిధి అశ్వారావుపేటలో 105 మందికి ఇళ్లను అందిస్తున్నాం. అచ్చంపేటలో 518, మహబూబ్ నగర్లో 153, పరిగిలో 138, తాండూరులో 184 ఇళ్లను మంజూరు చేస్తున్నాం. అడవులను నమ్ముకొని జీవించే చెంచులు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళలేరు. కాబట్టి మేము ఆదివాసులకు, అత్యంత పేద వర్గాలకు ఇల్లు మంజూరు చేస్తున్నామన్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అయితే ఈ స్కీమ్లో అందరి నాయకుల్ని నేను అంటలేను. సరే, కాంగ్రెస్లో మంచి నాయకులు కూడా ఉన్నారు, జనాల కోసం కష్టపడే నాయకులు కూడా ఉన్నారు. అందరినీ నేను ఉద్దేశించి అంటలేను. కొంతమంది రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కయ్యి ఇందిరమ్మ ఇళ్లను వాళ్ళు డబ్బులు ఆశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే దాన్ని కొంచెం అరికట్టాలి. గొప్ప విషయం ఇది. ఆదివాసులకు, అత్యంత పేదలకు ఇన్ని ఇళ్ళు కల్పించడం చాలా గొప్ప నిర్ణయం, మంచి నిర్ణయం. కానీ ఇలాంటి జనాలను పీడించుక తిని ఇబ్బందులు పెట్టి వాళ్ళకు డబ్బులు ఇస్తేనే మీకు పేరు రాస్తామన్నట్టు వేధించే నాయకుల మీద కూడా ఒక కన్నేయండి, కొంచెం భయం పెట్టండి. ఎందుకంటే ఎక్కడికి దొరికిన కాడికి ఆడికి దోసుకుందాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అది కరెక్ట్ పని కాదు అని చెప్తూ నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు. పట్టా భూములు ముంపునకు గురైతే పరిహారానికి అర్హులు. శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు, తేల్చి చెప్పిన హైకోర్టు అంటూ ప్రధాన వార్త. అయితే పట్టా భూములు ముంపునకు గురైతే పరిహారానికి అర్హులు. ఇప్పుడు చెర్లలో పట్టా భూములు ఉంటాయి కదా, అవి ముంపుకు గురైతే పరిహారానికి వాళ్ళు అర్హులు అన్నట్టు హైకోర్టు నిర్ణయం తీసుకుంది. శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. శిఖం భూములకు క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నట్టు తేల్చి చెప్పిన హైకోర్టు. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు అంటూ ప్రధాన వార్త.
ప్యాలెస్లో పసందైన విందు. చౌమల్ల ప్యాలెస్లో మిస్ వరల్డ్ పోటీదారులకు ప్రభుత్వ ఆతిథ్యం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు. ఆ చౌమల్ల ప్యాలెస్ పెద్దగా ఉంటుంది. అది ఒక డైనింగ్ 2000 మంది కూర్చున్నంత డైనింగ్ ఉంటుంది అక్కడ. ఇక వీళ్ళు మంచి మంచి ఉన్నవాళ్ళు అక్కడ దావతులు పెట్టుకుంటారు. చార్మినార్ చెంత సుందరి మనుల సందడి. లాడ్ బజార్లో షాపింగ్. చౌమల్ల ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాకట. కుమార్తెతో కలిసి విందులో పాల్గొన్న సీఎం అంటూ ప్రధాన వార్త. వాహనదారులకు ఇబ్బందులే. అధ్వానంగా R&B రోడ్లు. ప్యాచ్ వర్క్లతోనే సరిపెడుతున్న అధికారులు. వాహనదారులకు చాలా తీవ్రమైన ఇబ్బంది. ఆ రోడ్లు బాగలేక ఆ గుంతలల్లో ఎత్తేసి అది ఇబ్బందులు పడుతున్న సమస్య అయితే ఉన్నది. అయితే ప్యాచ్ వర్క్లకే పరిమితం అవుతున్నట్టు, రోడ్లు సరిగా లేవన్నట్టు ప్రధాన వార్తలో ఉన్నది. అయితే ప్రజల ఒక వార్త మనకు గ్రూప్లో ఒక వార్త వచ్చింది. గ్రామ దండోరా తెలుగు దినపత్రికలో ఒక వార్త. జిహెచ్ఎంసిలో అవినీతి దందా. జిహెచ్ఎంసిలో అవినీతి దందా. షేర్లింగంపల్లి వెస్ట్ జోన్లో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఐపెర్ల శ్రీనివాసు 70,000 లంచం తీసుకుంటుండగా గత నెల 15న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ప్లాట్ ఓనర్షిప్ మార్చేందుకు సంబంధిత ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని ఆ యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేయగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జిహెచ్ఎంసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 మంది న్యాక్ ఇంజనీర్లను గత మార్చి 23 తేదీన ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అప్పటి కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంత జరిగినా జిహెచ్ఎంసీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఎట్లా మారుతారు? వాళ్ళకు తక్కువ సంపాదన ఎట్లా మారుతారు చెప్పండి? ఓన్లీ షేర్లింగంపల్లి పరిధి మాత్రమే కాదు, మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే గీడ పోచారం కాడ కూడా అధికారులు విపరీతంగా దోచుకుంటున్నారు. ఆధారాలు సేకరణ జరుగుతున్నాయి. కొంతమంది ఫోన్ చేసి అన్న ఈ సమస్య గురించి మాట్లాడు, మేము కష్టపడి 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి రూపాయి 7 రూపాయలు సంపాదించుకొని ఇంత ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందామంటే మరీ దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. లంచం లేకపోతే పని అయితే లేదు అన్నట్టు మనకు ఫోన్లు వస్తున్నాయి. కావాలంటే మేము వస్తాం, మీకు మాట్లాడతాము అన్నట్టు వాళ్ళు మాట్లాడే సందర్భం ఉన్నది. నేను పూర్తిగా ఎవిడెన్స్ సేకరిస్తున్నా, జాగ్రత్తగా ఉండండి, పేదల దగ్గర పైసలు తీసుకోకండి. అయితే ఈ కాంట్రాక్టర్లు ఏదో లేదో అలవాటు. కాంట్రాక్టర్ అనేటోడు వాడు రూల్స్కి విరుద్ధంగా కడతాడు. ఏముండదు, పోతాడు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు అని చేతిలో పెడతాడు. వాడు ఏ పని చేసుకున్నా రూల్స్కి విరుద్ధంగా రోడ్డు మీదకి వచ్చినా పక్కకు వచ్చినా ఎవరు మాట్లాడరు, కట్టుకుంటారు. సరే వాడు అమ్ముకుంటాడు, మనకు 10 లక్షల లాభం వస్తుంది, వాడంటే ఇవ్వగలుగుతాడు. సామాన్య ప్రజలు రూపాయి కూడబెట్టుకొని అందరికీ కోరిక ఏముంటుంది? హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనకు పట్టణంలో ఈ ఇల్లుంటే చాలన్నట్టు వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకుందామని పర్మిషన్కి పోతే లంచాలు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఆధారాలు సేకరణ జరుగుతుంది. నేను త్వరలో మీ ముందుకు పెడతా. కొంచెం
అధికారులు జాగ్రత్తగా పనిచేయండి. అత్యంత పేద వర్గాలకు మీరు లంచాలు అడిగితే మూల్యం చెల్లించుకుంటారు. చూసిరు కదా, సస్పెండ్ అయినా ఇంకా బుద్ధి మారతలేదు. పేదల కోసం మీకు పనిచేసే అదృష్టం ఆ దేవుడు కల్పించింది. మీకు రాజ్యాంగం ద్వారా మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు చదువుకున్నారు, చదువు లేకుండా రాలేదు. ఎందుకు అంత హీనంగా ప్రవర్తిస్తారు? జీతం అయితే మంచిగానే వస్తుంది కదా, జీతాలు పెరిగినాయి కదా, తక్కువ జీతాలు ఏం లేవు కదా, లంచాలు ఎందుకు మీరు ఆశిస్తున్నారు? పేద ప్రజల కోసం పనిచేయాలి కదా. పాలకవర్గం లేదు, ఇప్పుడు వాళ్ళది వస్తే వాళ్ళది ఇంకో కథ ఉంటుంది, వాళ్ళదంతా సిండికేట్ వ్యవస్థ ఉంటుంది. పాలకవర్గం లేదు, ఇప్పుడు మీ చేతుల్నే రాజ్యం ఉన్నది, మీరు కూడా ఇష్టం ఉన్నట్టు దోసుక తింటున్నారు. ఆ పాలక వర్గాల ఇప్పుడు ఎలక్షన్లు వస్తే వాడు వాడు నూకేసిన మేము ఓట్లకు డబ్బులు ఇస్తామంటూ ఓటు వేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? అరే పొరబోయిపో, నేను వేస్తపో ఓటు అన్నా కానీ వద్దు అని వచ్చి పైసలు ఇచ్చిపోతాడు. తర్వాత మళ్ళా నేను ఎలక్షన్లో పైసలు పెట్టినా, మరి నా పైసలు నాకు రావాలి అన్నట్టు మాట్లాడి వాడు పర్మిషన్ పోయినా ఏది పోయినా అలా మాట్లాడి పైసలు దండుకుంటారు. ఎవడు పెట్టమన్నా నిన్ను ఎలక్షన్లలో పైసలు ఎందుకు పెడుతున్నావు? మళ్ళీ పేద ప్రజల దగ్గర ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? కరెక్ట్ కాదు ఇది. ఈ వ్యవస్థ కొంచెం మారాలి. ఇగో ఇక్కడ కంప్లైంట్ చేసినట్టు ఏసీబీ అధికారులకు ప్రతి మానవుడు మన అవకాశం ఉన్నది. ఆ ఫోన్ నెంబర్లు అవన్నీ ఉంటాయి కదా, ఏసీబీ అధికారులకు సంప్రదించి వీళ్ళందరినీ పట్టించి బొక్కలో నొక్కిచ్చే హక్కు మీదే ప్రజలారా. అయితే ధన్యవాదాలు. ఆర్ న్యూస్ హెచ్డి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి చేరువలో మీ ఆర్ న్యూస్ హెచ్డిని కొనసాగించండి. ధన్యవాదాలు.